హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షలను మొదలుపెట్టారు. అయితే మనకు ఈరోజు 2 స్లాట్‌లయితే జరిగాయన్నమాట. మార్నింగ్ స్లాట్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ స్లాట్ ఒకటి. మార్నింగ్ స్లాట్ వచ్చేసి 11-12 గంటల వరకు జరిగింది. అలాగే ఆఫ్టర్‌నూన్ స్లాట్ వచ్చేసి 3 గంటల నుంచి 4 గంటల వరకైతే ఒక గంట సేపు జరిగిందన్నమాట. అయితే చాలామంది కూడా కామెంట్స్‌లో ఏమడుగుతున్నారంటే, సో, ఈరోజు ఎగ్జామ్ అయితే అయిపోయింది కదా! సో, అసలు ఈ యొక్క అసెస్‌మెంట్‌ను ఏ విధానంలో పెట్టారు? ఆ ప్రాసెస్ అనేది ఏమిటి? అండ్ అలాగే ఈ యొక్క ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో ఏ విధమైనటువంటి క్వెషన్స్ అడిగారు? అసలు సిలబస్ ఏమిటి? సో, ఇంకా 6వ తారీఖు వరకు పరీక్షలైతే ఉన్నాయి కదా! ఏ విధంగా మేము ప్రిపేర్ అవ్వాలి? ఏ క్వెషన్స్ అడుగుతారు? అనే వివరాల గురించి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. నేను ఆల్రెడీ చెప్పాను. సో, ఫస్ట్ డే అసెస్మెంట్ కంప్లీట్ అయ్యాక దాని గురించి నేను క్లారిటీగా తెలుసుకొని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననైతే ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను గైస్. మీరందరూ తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. ఓకేనా? అయితే ఇంకొక ముఖ్యమైన గమనికండి. చాలామంది మాకు ఇంకా ఈ అసెస్మెంట్‌కు సంబంధించినటువంటి మెసేజెస్ అనేటువంటివి అంటే మీకు అసెస్మెంట్ షెడ్యూల్ అయినట్లుగా ఎటువంటి మెసేజ్‌లు కూడా మా మెయిల్‌కి కానీ అండ్ అలాగే ఎస్ఎంఎసెస్ కానీ రావడం లేదని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, కాబట్టి మీరు ముఖ్యంగా వచ్చేసి ఏం తెలుసుకోవాలి అనుకుంటే, ప్రస్తుతానికి ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకు ఈ యొక్క అసెస్మెంట్స్ పెడుతూ ఉన్నారు. అండ్ అలాగే ఏ ఇయర్ పాస్డ్ ఔట్ వాళ్ళకి పెడుతూ ఉన్నారు అనే విషయం గురించి తెలుసుకోవాలి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఒక్క గ్రామ వార్డు సచివాలయానికి మనకు ఇన్ని మెంబర్స్‌కనైతే అసెస్మెంట్స్ అయితే పెడుతూ ఉన్నారనమాట. అందరికీ కూడా పెట్టట్లేదు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి. కేవలం కొంతమందికి మాత్రమే పెడుతూ ఉన్నారు. ఓకేనా? సో, అది ఎంతమందికి పెడతారు అనే విషయం గురించి కూడా తెలుసుకోవాలి మీరు. సో, ఇవేమీ తెలుసుకోకుండా సో, చాలామంది కూడా కంటిన్యూగా అడుగుతూనే ఉన్నారు. మాకింకా మెయిల్ రాలేదు, మెసేజ్ రాలేదు, ఏమి కూడా రాలేదు. మాకు ఎగ్జామ్ పెడతారా లేదా అని. సో, మాది పలానా క్వాలిఫికేషన్ మాకు పెడతారా లేదని అడుగుతూనే ఉన్నారండి. సో, మీకంతా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి గైస్. అక్కడ కూడా మీరైతే నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనక వచ్చేసినట్లయితే తొలుత వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ జరిగింది కదా మనకి ఈరోజు. ఆ ప్రాసెస్ గురించి తెలుసుకునే ముందుగా అసలు ఇప్పుడు మనకు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు పెడతామని చెప్పారు కదా! అయితే ప్రస్తుతానికి ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకు పెడుతూ ఉన్నారు. సో, మాక్సిమం వచ్చేసి మనకు ఈ యొక్క డిగ్రీ అండ్ అలాగే డిప్లొమా ఓకేనా? ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రస్తుతానికి ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి పెడుతూ ఉన్నారండి. బాగా గుర్తుపెట్టుకోండి. సో, మాక్సిమం వచ్చేసి డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ప్రిఫర్ చేశారు ఇప్పుడు ఎగ్జామ్స్‌కి. అది కూడా వచ్చేసి 2024-2025 పాస్డ్ ఔట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఓకేనా? వాళ్ళకు సంబంధించి మాత్రమే ఈ యొక్క అసెస్మెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. ఇక దానికి ముందు 23, 22, 20 సో, వీళ్ళకి గనక షెడ్యూల్ అయినట్లు ఈ మెసేజెస్ కానీ వచ్చినట్లయితే సో, అది అదృష్టం లెక్క కొంతమందికైతే వచ్చుండొచ్చు. మాక్సిమం వచ్చేసి వీళ్ళు ఏం ప్రిఫర్ చేస్తున్నారంటే డిగ్రీ స్టూడెంట్స్ అండ్ అలాగే ఈ ఈ 24, 25 ఇయర్ పాస్డ్ ఔట్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళనైతే ముందుగా ప్రిఫర్ చేసి ఈ యొక్క ఆన్‌లైన్ అసెస్మెంట్స్‌కి సంబంధించినటువంటి షెడ్యూల్ మెసేజెస్‌ని అయితే పంపిస్తూ ఉన్నారనమాట. సో, ఈరోజు కూడా మాక్సిమం డిగ్రీ స్టూడెంట్స్‌కి అయితే ఈ అసెస్మెంట్స్ అయితే పెట్టారు. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు అందరికీ పెడతారంటే అందరికీ కూడా పెట్టడం లేదండి. ఒక్క సచివాలయంకి ఎంతమందిని సెలెక్ట్ చేస్తున్నారంటే మనకు ఎన్ని రోజుల పాటు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కదా! 5 డేస్. 5 డేస్ అయితే పెట్టాలి ఎగ్జామ్స్. ఓకేనా? సో, 5 డేస్‌లో ఒక్కొక్క స్లాట్‌కి ఒక్కొక్కరే. అంటే ఒక రోజుకి ఇద్దరు లెక్కనైతే తీసుకోండి. సో, అప్పుడు 10 మెంబర్స్ అయితే అవుతారనమాట. ఒక సచివాలయానికి 10 మెంబర్స్‌కి మాత్రమే డేట్స్ వైస్‌గా 2వ తారీఖున ఇద్దరికి, 3వ తారీఖున ఇద్దరికి, 4వ తారీఖున ఇద్దరికి, 5వ తారీఖున ఇద్దరికి, 6వ తారీఖున ఇద్దరికి. సో, మొత్తంగా 10 మందికి ఓవరాల్‌గా 10 మెంబర్స్‌కి లిమిట్‌గా పెట్టుకొని వీళ్ళకైతే ఈ అసెస్మెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు మనకు. ఓకేనా? సో, ఇవన్నీ మీరు తెలిసి పెట్టుకోవాలి. సో, చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. మాది పలానా క్వాలిఫికేషను. సో, మాకెప్పుడు ఈ అసెస్మెంట్స్ షెడ్యూల్ అయినట్లు మెసేజెస్ వస్తాయి. మాకెప్పుడు పరీక్షలు పెడతారు. ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారండి. సో, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్‌కి అండ్ అలాగే 24, 25 పాస్డ్ ఇయర్ స్టూడెంట్స్‌కి లిమిట్ వచ్చేసి 10 మెంబర్స్‌కి మాత్రమే పెడుతూ ఉన్నారు. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. వీటి మీద నేను కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో, ఇక మనకు ఒక్కొక్క రోజుకొచ్చేసి 2 షిఫ్ట్‌లు. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్. ఓకేనా? అది 11 గంటల నుంచి 12 గంటల వరకు ఒకటి, 3 గంటల నుంచి 4 గంటల వరకు ఒకటి. 2గా చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? అయితే మీకు మొత్తంగా ఎగ్జామ్ అనేది ఎన్ని నిమిషాలైతే ఉంటుందంటే 60 నిమిషాలైతే ఉంటుందండి. ఓకేనా? సో, ఫస్ట్ మీరు ఎగ్జామ్‌కి ఓకేనా? ఎగ్జామ్ మీరు లాగిన్ అయ్యి ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ముందుగానే మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటి వాటిని ఓకేనా? ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే మీరు అసెస్మెంట్‌లోకి లాగిన్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఫస్టు మీకు అక్కడ గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు చేపిస్తారు. మీ దగ్గరే కూర్చొని వాళ్ళు ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేపిస్తారు. దాని తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక మీ పక్కన ఎవరు కూడా ఉండరు. మీరే ఎగ్జామ్ అనేదైతే రాయవలసి ఉంటుంది. ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్స్ చేసుకునేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనా? పర్సనల్ ఇన్ఫర్మేషను, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషను అండ్ అలాగే ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషను, సర్టిఫికేషన్ ఇన్ఫర్మేషను. ఈ 4 గురించి అక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో, మ్యాక్సిమం మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ఫిల్ చేసుకొని ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఆ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాక మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ వాటన్నిటితో కూడా దాని తర్వాత మీకు ఈ యొక్క అసెస్మెంట్‌లోకి లాగిన్ అవ్వాలన్నమాట. అసెస్మెంట్‌లోకి లాగిన్ అయ్యేటప్పుడు ఓకేనా? సో, మీరు ఈ యొక్క హెడ్‌ఫోన్స్ ఉంటాయి కదా! సో, వాటన్నిటికి కూడా యాక్సెస్ అయితే ఇవ్వాలి. వెబ్ కెమెరాకి, హెడ్‌ఫోన్స్‌కి ఓకేనా? మైక్‌కి వీటన్నిటికి కూడా యాక్సెస్ అయితే ఇవ్వాలన్నమాట. అక్కడ అలో చేయమనే ఆప్షన్ అయితే అడుగుతుంది. సో, మీరందరూ కూడా వాటిని అలో చేసి యాక్సెస్ అయితే తీసుకోవాలి. అప్పుడు మీకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ విధంగా మీరు కంప్యూటర్ ముందైతే కూర్చొని హెడ్ అనేది అటు ఇటు కూడా తిప్పుకుంటే స్ట్రైట్‌గా కూర్చొని ఎగ్జామ్ అనేటిది అటెంప్ట్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. సో, మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. సో, ఇదే విధానంలో సచివాలయాల్లో మీకు పరీక్షలు అయ్యేటువంటివి అయితే జరుగుతాయి. సో, ఇదే విధంగా మీరు ఆ యొక్క అసెస్మెంట్‌కు లాగిన్ అయ్యాక మీకొక పెన్ను, పేపర్ అయితే ఇస్తారు సెపరేట్‌గా. సో, ఆ పెన్ను, పేపర్‌లో మీరు కాలిక్యులేషన్ చేసుకుంటూ ఆన్సర్స్ అనేటువంటివి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగానే జరిగాయి మనకి ఈరోజు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించిన అసెస్మెంట్స్. ఇకపోతే మనకు మ్యాక్సిమము వీటికి సంబంధించిన సిలబస్ గురించి అయితే చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. మెయిన్ వచ్చేసి మనకు అర్థమెటిక్, రీజనింగ్ నుంచి ఒక 10 క్వెషన్స్ కావచ్చు. అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్‌గా డిగ్రీ అయినట్లయితే సో, వాళ్ళ యొక్క సిలబస్ ఏదైతే ఉంటుందో డిగ్రీ చదివినప్పుడు సో, వాళ్ళ సిలబస్ ఏదైతే ఉంటుందో దాని బేస్ మీద ఒక 10 క్వెషన్స్ కావచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ గురించి ఒక 10 క్వెషన్స్ అండ్ అలాగే ఫైనల్‌గా కమ్యూనికేషన్ టెస్ట్ అనేది మనకు ఒక 15 మినిట్స్ సెపరేట్‌గా పెడతారు. ఓకేనా? సో, ఈ యొక్క అర్థమెటిక్, రీజనింగ్‌లో వచ్చేసి నంబర్ సిస్టమ్ కావచ్చు, ఒనాలజీ, పర్సెంటేజెస్ ఓకేనా? సో, ఈ విధంగా చాలానైతే మనకు ఈ టాపిక్స్ అనేటువంటి వాటి నుంచి అయితే అడగడం జరిగిందనమాట. సో, మీరు కొంచెం బ్రీఫ్‌గా అయితే చూసి పెట్టుకోండి. సో, మనకు 6వ తారీఖు వరకైతే ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి ఈ లోపల ఇవన్నీ కూడా కొంచెం చూసి పెట్టుకోనండి. సో, యూట్యూబ్‌లోకెళ్తే చాలా వీడియోసే వస్తాయి. సో, వాటిలైతే మీరు చూసి నేర్చుకోవచ్చనమాట లైట్‌గా. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టాపిక్స్ మీదైతే కొంచెం నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేసి పెట్టుకోనండి. అంటే రేపటి నుంచి ఎవరికైతే ఎగ్జామ్స్ అయితే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ముందుగా ఇంటిమేట్ చేస్తున్నాను. ఓకేనా? కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసి మ్యాక్సిమం వాళ్ళొక టాపిక్ అయితే ఇస్తారు. దాని గురించి అయితే మాట్లాడాలి. అలా లేకుంటే వాళ్ళు ఒక లైన్ అయితే ఒక సెంటెన్స్ అయితే చెప్తారనమాట. సో, ఆ సెంటెన్స్ విని వెంటనే మీరు దాన్నైతే చెప్పాల్సి అయితే ఉంటుందనమాట. సో, ఈ విధానంలోనే ఉంటుంది మీకు కమ్యూనికేషన్ టెస్ట్ అనేది. ఖచ్చితంగా ఇదే విధానంలో ఉంటుంది. సో, ఫైనల్‌గా వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే రోజు కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి కదా ఎగ్జామ్స్. సో, రేపటికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఎలా రాశారో? ఏమేమి అడిగారో? ఆ వివరాలన్నిటి గురించి కూడా ప్రతి ఒక్క రోజు ఏ టెస్ట్‌కి సంబంధించి ఆ టెస్ట్‌కు ఈ ఆన్సర్స్, క్వెషన్స్ ఎలా వచ్చాయి? టాపిక్స్ ఏంటి? వీటన్నిటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీకోసం వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను గైస్. మీరు రెగ్యులర్‌గా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకొని పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.